నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా యోజన ఉపయోగించుకుని సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా యువతీ యువకులు సరైన ఉద్యోగాలు లభించక చాలీచాలని జీతాలతో సమయం వృధా చేసుకున్న బదులు సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి అనేక రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా సొంత వ్యాపారంలో మీరు సృజనాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముద్రా రుణాలను ఉపయోగించుకొని కొత్త వ్యాపారం ఎలా ప్రారంభించుకోవాలి, అసలు ముద్రా రుణం ఎలా అప్లై చేసుకోవాలి, ముద్రా రుణం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత ముఖ్యమైనది, ప్రతిష్టాత్మకమైనది ముద్రా రుణం అని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు 50 కోట్ల మంది ముద్రా రుణాల ద్వారా లబ్ధి పొందారు. ముద్రా రుణాలను మొత్తం 3 కేటగిరీలుగా అందిస్తున్నారు. వీటిలో ముఖ్యమైనవి: శిశు రుణాలు 50,000 రూపాయల వరకు రుణాలను పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. కిషోర్ రుణాల కింద 10 లక్షల నుంచి 20 లక్షల వరకు మీరు రుణం పొందే అవకాశం ఉంటుంది. బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చి చూసినట్లయితే ఏమాత్రం తనఖా లేకుండానే మీకు ముద్రా లోన్లు పొందే అవకాశం లభిస్తుంది. ముద్రా రుణాలను మీ వ్యాపారం ప్రారంభించడానికి, అలాగే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ముద్రా రుణాలు ఉపయోగించి పిజ్జా, బర్గర్, శాండ్విచ్ వంటి ఫాస్ట్ ఫుడ్ తయారు చేసే బేకరీ ప్రారంభించినట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనికోసం ఎంత పెట్టుబడి అవుతుంది? బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. పిజ్జా, బర్గర్ తయారీ కోసం ఓవెన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర 15,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. పిజ్జా కోసం ప్రత్యేకమైన ఓవెన్ ఉంటుంది. దీని ధర 15,000 రూపాయలు. ఇక శాండ్విచ్ తయారీ కోసం గ్రిల్ శాండ్విచ్ మేకర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర 5,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. మీరు పిజ్జా, బర్గర్, శాండ్విచ్ పదార్థాలతో పాటు చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి ప్యాకేజ్ ఫుడ్, బెవరేజెస్ విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఫుడ్ కోర్ట్లను కాలేజీ సమీపంలో కానీ, కమర్షియల్ ఏరియాలో కానీ, సినిమా థియేటర్ల వద్ద కానీ జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసినట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.